హలో గైస్, ఈరోజు కాలేజ్కి నేను రోజు ఎలా వెళ్తానో మీకు అలా చూపిస్తాను. సో వెనకాల కూర్చుంది మా అబ్బాయి. అలా అలా వెళ్తూ ఇది కాలేజ్ ఎంట్రన్స్ గేట్, కొద్దిగా ఫ్లక్చువేషన్ ఉంది. అలా వెళ్తే ఇది ఎంట్రన్స్ గేట్, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి బాచుపల్లి. సో ఇది ఎంట్రన్స్. అలా బైక్ వేసుకొని వెళ్తూ ఉంటే మీకు ఒక ఐ లవ్ విఎన్ఆర్ విజేఐటి కనిపిస్తుంది. అక్కడ స్టూడెంట్ పార్కింగ్ ఉంటుంది. ఇదంతా స్టూడెంట్ పార్కింగ్. ఏదైనా ఈవెంట్స్ జరుగుతున్నా ఇలా ఇక్కడే జరుగుతాయి, స్టూడెంట్స్ రిలేటెడ్ ఈవెంట్స్. అలా ముందుకు వెళ్తే ఈ పక్కన కూడా పెద్ద వెంచర్ ఉంది. అలా గణపతి టెంపుల్, ఇక్కడ బయోమెట్రిక్ స్టాప్. అలా ఇంకా ముందుకెళ్తే అక్కడ ముందున్నది ఫ్యాకల్టీ పార్కింగ్. సో ఈ మధ్య కొంచెం ఫ్యాకల్టీ పార్కింగ్ బేస్మెంట్లో కూడా అరేంజ్ చేశారు. అది మా కొత్త ఫ్యాకల్టీ పార్కింగ్. ఇది మా కొత్త బిల్డింగ్ ఎదురుగా కనిపిస్తుంది లెఫ్ట్లో. ఇట్ ఈస్ రిలేటెడ్ టు సిఎస్సి అండ్ అలైడ్ బ్రాంచెస్. అలా బేస్మెంట్లోకి వెళ్తూ ఉంటే ఇక్కడ చూసారా, అలా చూస్తుంటే ఇదంతా కొత్త పార్కింగ్ అనమాట. సో చాలా బైక్స్ అండ్ కార్స్ ఇక్కడ మనము లొకేట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే నా పార్కింగ్ స్లాట్ అన్నది ఇంకా కనిపించట్లేదు. ర్యాండమ్గా పెట్టేస్తాను. వచ్చేసాక ఇది బయోమెట్రిక్. అయితే ఇవాళ ఒకటి ఫ్యాక్ట్ సెట్ ప్లేస్మెంట్ డ్రైవ్ ఉంది. అలా చక్కచక్క ప్లేస్మెంట్ డ్రైవ్లో కూడా మేము వచ్చాము. ఫాలోడ్ బై ఫ్రెషర్స్ డే ఉంది. కొన్ని సెక్షన్స్ ఇక్కడ ఫ్రెషర్స్ డే కండక్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఫస్ట్ ఇయర్స్ వర్సెస్ సెకండ్ ఇయర్స్, ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్. నేను డేటా సైన్స్ సికి డీల్ చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో రికార్డింగ్, ఒక్కొక్క స్టైల్లో అరేంజ్ చేసుకున్నారు. వాళ్ళ రూమ్స్ని డెకరేట్ చేసుకున్నారు. సో దీన్ని మ్యాట్రిక్సింగ్ అంటారనమాట. వేర్ సెకండ్ ఇయర్స్ ఇంటరాక్ట్ విత్ ఫస్ట్ ఇయర్స్. వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ ఇస్తారు. మిస్టర్ ఫ్రెషర్ కూడా ఇస్తారు. అలా వాళ్ళిద్దరితోని జూనియర్స్తోని గేమ్స్ ఆడిస్తారు. అండ్ ఇట్స్ నాట్ లైక్ ర్యాగింగ్. అయితే అలా మా హెచ్ఓడి సార్ కూడా ఒక ఇంట్రో సాంగ్ కూడా పాడారన్నమాట. అది ఇక్కడ మ్యూట్ చేసేసిన. నెక్స్ట్ ఇంకా పాడుతూనే ఉన్నట్టున్నారు. అయితే నెక్స్ట్ ఇదంతా కేఎస్ ఆడిలో అనమాట. ఈ ఆఫ్టర్నూన్ స్లాట్ ఇచ్చారు. సో మేము స్టూడెంట్స్ అందరూ బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. జస్ట్ వన్ డే ప్రాక్టీసే ఇచ్చాము. సో కేఎస్ ఆడి స్ట్రెంగ్త్ అలా 350 మెంబర్స్కి ఉంటుంది మామూలుగా. అన్ని సెక్షన్స్ వన్ ఆఫ్టర్ ద అదర్. ఓన్లీ సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ సీనియర్స్ జూనియర్స్ అందరు కలిసి ఆ షోని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఓన్లీ 3 hours టైమ్స్ ఇచ్చారు. పాటలన్నీ చాలా ఎంతూసియాస్టిక్గా, చాలా చిన్న టైంలోనే వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. ఇది ఫైనల్.